జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర పైన అందులో అతి ముఖ్యంగా విశాఖపట్నం అంటే వైజాగ్ పైన ఎనలేనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమ వెనుకల ఒక రహస్య నిధి ఉంది, రహస్య ఎజెండా ఉంది, ఒక హిడెన్ ఎజెండా ఉంది అని చెప్పేసి అతి ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వైజాగ్ సిటీలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల ప్రజలకి స్పష్టంగా తెలుసు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్లో ఆయన గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అది నేను వేసినటువంటి విత్తనమే అని చెప్పేసి సాక్షి మీడియా సాక్షిగా అబద్ధాలు, అసత్య ప్రచారాలు ఒక మాజీ ముఖ్యమంత్రి చేయడం ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం ఆ పదవికి అని చెప్పేసి మనము భావించాల్సి ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే వారి యొక్క తల్లి అయినటువంటి విజయమ్మ గారిని వైజాగ్ ప్రాంతంలో నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ టైం పులివెందుల కంచుకోట కాకోకుండా, కడప జిల్లా కాకోకుండా మిగతా ప్రాంతాల్లో వారి కుటుంబం నుంచి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమైనటువంటి విజయమ్మ గారు వైజాగ్లో పోటీ చేస్తే ఎంతటి మెజారిటీతో ఓడిపోయారనేది యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈరోజు నేను గూగుల్ డేటా సెంటర్ నేను వేసినటువంటి విత్తనం వల్లే రావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో పీక్ టైం అండి. అంటే 151 సీట్లు వచ్చాయి. అంటే ఒక వేవ్ నడిచింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ టైంలోనే వైజాగ్ సిటీలో 4 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఆ 4 నియోజకవర్గాలు ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టబెట్టారు తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, నిబద్ధత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో పలు వేదికల పైన క్లియర్గా చెప్పడం జరిగింది. వైజాగ్ ప్రాంత వాసులు చాలా మంచి వాళ్ళు, ఇక్కడ మంచి ఎవరు చెడు ఎవరని గుర్తించి ఓటు వేసేటువంటి స్వభావం ఉన్నటువంటి సమాజం ఇక్కడ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఆ వైజాగ్ ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎంత వచ్చింది అంటే 2024 ఎన్నికలలో 5 లక్షలకు పైగా రావడం జరిగింది. మరి గతంలోనూ కూడా ఆడ జరగడం జరిగింది. మరి వైజాగ్ ప్రాంతానికి నేనే చేశాను అని ఒక చూపించుకునేటువంటి ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ ఈరోజు స్పష్టంగా మనకు కనపడింది. మరి నిజంగా ఇదే వైజాగ్ ప్రాంతానికి మీరు చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. ఎందుకంటే తనకు తానుగా నిర్మించుకునేటువంటి అభివృద్ధి చేసుకునేటువంటి నగరం వైజాగ్ ప్రాంతం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. ఈరోజు వైజాగ్ ప్రాంతానికి ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయి, ఎందుకు అక్కడే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అంటే ఆ సిటీ యొక్క క్లైమేట్, వాతావరణము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్కిల్డ్ పర్సన్స్, హ్యూమన్ రిసోర్సెస్, మరి అదేవిధంగా ఇవన్నీ ఉన్నాయి కనుకనే న్యాచురల్గా ఆ సిటీకి ఆ అవకాశాలు, ఆ అసెట్స్ ఉన్నాయి కనుకనే ఈరోజు వైజాగ్ ప్రాంతం తనకు తానుగా నిర్మించుకునేటువంటి నగరం. ఇకపోతే గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు. నేను అదాని డేటా సెంటర్కు 2020, 2022 ఏవో చెప్తా ఉన్నారు డేట్లతో సహా. అంటే గూగుల్ నుంచి ఐటీ సెక్రటరీకి రాసినటువంటి లేఖలు కూడా చెప్పడం జరిగింది. ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తన యొక్క పదవికి కూడా తన యొక్క పొజిషన్కి కూడా గౌరవం తెచ్చే విధంగా కాకోకుండా నానాటికి తగ్గించుకునే ప్రయత్నాలే చేసుకుంటున్నారే తప్ప, నవ్వులు పాలవుతున్నారే తప్ప ఎక్కడ తన యొక్క స్థానాన్ని పెంచుకునే విధంగా చేయట్లేదు. ఎందుకంటే 2019లోనే ఇదే అంటే మామూలుగా బ్లూ మీడియా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఆ బ్లూ మీడియాలో ప్రధానమైనటువంటి ఒక టీవీ యాజమాన్యం కూడా విడుదల చేయడం జరిగింది వీడియో. ఏమని 2019లోనే అదాని డేటా సెంటర్కు 500 ఎకరాలు కేటాయించడం జరిగింది, 300 మెగావాట్ల సామర్థ్యము, 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి అని చెప్పేసి 2019. అంటే 2019లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంఓయూ జరిగిన 21 రోజులకే అన్ని అనుమతులు లభించడం వల్లనే అక్కడ అదాని డేటా సెంటర్ పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసిందని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చేసేటువంటి ఒక ప్రధాన మీడియాలో ఈ శీర్షిక రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా ప్రజలను మోసం చేస్తాము, మేము ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారనే భావన మీకు ఉంటే ఇక మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే ఈరోజు నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. ఎక్కడ ఏమి జరుగుతున్నది కూడా 10 రోజులు ముందర జరగబోయేది కూడా ఈ రోజుల్లో వండి వార్చేటువంటి వైనం. మరి ఇంతటి యుగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు
ఎలా అబద్ధాలు ఆడితే తను నవ్వుల పాలవుతారనేటువంటి విషయం తెలియదా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2019లోని ఇది జరగడం జరిగింది. ప్రధాన మీడియాల్లో ఈటీవీ, TV5, ABN, NTVలో కూడా రావడం జరిగింది ఈ విషయం పైన అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి 70,000 కోట్లు ఆయన విత్తనం వేశారు అంటున్నారు. ఆనాడు 39,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇదే గూగుల్ AI డేటా సెంటర్ వైజాగ్ ప్రాంతంలో పెట్టడానికి వస్తే ఉద్యోగాలు రావన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎడారి అయిపోతుందని అన్నారు. మరి అసలు విద్యుత్ అనేది రాష్ట్రంలో కొరత వస్తుంది భయంకరంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ సాక్షి మీడియాలు ఏదైతే ప్రచారం చేశారో, వైసీపీ అంటే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయితే ప్రచారం చేశారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి తెరదీస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుండ బద్దలు కొట్టినట్టు అంటే ఈ AI డేటా సెంటర్ రావడం వల్ల ఇక్కడ ఉద్యోగాలు కల్పించబడతాయి. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీలో ఉన్నాం, మనం హర్షించాలి, చంద్రబాబు నాయుడు గారికి విజన్కి మనం అనుకూలంగా వెళ్ళాలి అన్నట్టుగా ఆయన ప్రెస్ మీటు మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు గత 2-3 రోజుల నుంచి ఏదైతే AI డేటా సెంటర్ మీద విస్తృతంగా అంటే ఏ స్థాయిలో అంటే తారా స్థాయిలో అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత తెరదీస్తూ AI కాలంలో మనం బతుకుతూ ఉన్నాము, క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో అంటే ఆ కాలంలో మనం అప్డేట్ అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు మనం అన్నీ చేసినటువంటి అసత్య ప్రచారాలు మీరందరూ సైలెంట్గా ఉండండి, అదాని కంపెనీకి ఎదురెళితే నేను జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు అదాని గారు దేశంలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎంటర్ప్రెన్యూరు, బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ టైకూన్, ఇంకా ఇలాంటి పదాలు ఎన్నో వాడచ్చు. మనం ఎన్ని వాడినా అదాని గారి గురించి ఏదన్నా తప్పుగా మాట్లాడితే బెయిలు రద్దవుతుంది. బెయిలు రద్దయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ ఏమో తెలియదు, కానీ ముందు నా మనుగడ అసాధ్యము. కాబట్టి అదాని గారి డేటా సెంటర్ను మనం అందరం ఆహ్వానించాలి అన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు మాట్లాడడం జరిగింది. కాబట్టి వైజాగ్ ప్రాంతవాసులకి క్లియర్గా తెలుసు ఎవరిని ఎంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎవరు మన ప్రాంతాన్ని. గతంలో ఇదే వైజాగ్ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ప్రీ హోల్డ్ పేరిట భూములన్నీ హోల్డ్ చేసి పెట్టేసి వైజాగ్ను ఆర్థిక రాజధానిగా చేసుకొని 3 రాజధానులని చెప్పేసి ఇదే రాజధానిని ప్రకటించుకొని అక్కడ ఎన్ని దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు చేశారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు. కాబట్టే ఉత్తరాంధ్ర సెగ్మెంట్లో ఈసారి భారీ పతనం పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క క్రెడిబిలిటీ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే వైజాగ్ ప్రాంతానికి దాదాపు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ 1,00,000 కోట్లకు పైగా, NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు 1,00,000 కోట్లకు పైగా, మరి గూగుల్ AI డేటా సెంటర్ 1,00,000 కోట్లకు పైగా, TCS కంపెనీ, కాగ్నిజెంట్, యాక్సెన్సర్, ఇలా ఎన్నో కంపెనీలు ఈరోజు వైజాగ్ ప్రాంతానికి తీసుకురావడమే కాక ప్రపంచం మొత్తం ఈరోజు వైజాగ్ను చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అది భావించినందువల్లే. కాబట్టి ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి పైన వైజాగ్ ప్రాంత వాసులు పెట్టారు. కాబట్టి 5 లక్షలకు పైగా మెజారిటీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థికి అనేది మీ అందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉత్తరాంధ్ర పైన ఎనలేనటువంటి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నము అక్కడి ప్రాంత ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటల మాయలో పడరు అనేది అయితే ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే 2024 ఎన్నికలలో మనకు అది స్పష్టమైంది. కాబట్టి వైజాగ్ ప్రాంతవాసులు ఎప్పుడూ అభివృద్ధి వైపే నడుస్తారు, అభివృద్ధినే చూస్తారు, అభివృద్ధి చేసే వాళ్ళనే ఓటు వేస్తారనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అందరికీ నమస్కారం.